కొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద సత్యవాక్యం అనే ఈ కార్యక్రమం సత్యాన్వేషకులను ఆలోచింపచేయుటకు గాను, క్రైస్తవులను ఆత్మీయంగా బలపరచుటకు గాను ఉద్దేశింపబడినది. కానీ ఎవరి మత విశ్వాసాలను దెబ్బతీయుటకు కానీ, మత వ్యాప్తి చేయుటకు కానీ కాదు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారుమనసును పాపక్షమాపణయు ప్రకటింపబడును. లూకాసు వార్త 24:47 యేసు అన్న ఆ మాటల ప్రకారం ఈ వాక్య ప్రకటన కార్యక్రమములు ప్రకటించబడుచున్నవి. కావున ప్రేక్షకులు గమనించగలరు. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ శామ్యుల్ గుండు, హెల్పింగ్ హ్యాండ్ మినిస్ట్రీస్, హుజూర్ నగర్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. అందరూ క్షేమంగా ఉన్నారా బిడ్డలారా? ఈ సత్యవాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వారు నిత్యం మీరు బలపరచబడుతున్నారని తెలియజేస్తున్న విధానం గురించి మేము ఎంతగానో సంతోషిస్తూ, మీరు ఫోన్ కాల్ చేస్తున్నటువంటి కాల్స్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఆలోచింపజేసే విధంగా ఉండాలని మేము ప్రార్థిస్తూ, ప్రత్యేకమైన ప్రార్థన అంశాలను, ప్రత్యేకమైన బైబిల్లో నుండి అంశాలను తీసుకుని వస్తూ మీకు బోధించడం జరుగుతుంది. కనుక మీరు బలపరచబడాలని నేను ఆశిస్తున్నాను. నేటి దినమున ఒక ప్రత్యేకమైన అంశం విళ్ళరా, యేసుక్రీస్తు సర్వోన్నతుడు అయిన దేవుడు. యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుడు. ఈ కార్యక్రమంలో, ఈ అంశంలో మీరు చాలా విషయాలను మీరు నేర్చుకోగలుగుతారు. ఈ దురాత్మలను గూర్చిన ప్రభావము, చేతబడి, బాణామతి, చిల్లంగి అనేటువంటి వాటిని గురించి మీరు అధికంగా నేర్చుకుంటారు. జ్ఞానాన్ని మీరు పొందుతారని ఒక సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. శ్రద్ధగా వినండి. ఈ కార్యక్రమం అంతా వీక్షించండి. వీక్షించిన తర్వాత ఫోన్ చేయడము మాత్రం మర్చిపోకండి. దయచేసి మీరు ఎంకరేజ్ అయిన తర్వాత మాకు తెలియజేయండి, మేము ప్రోత్సహించబడతాం. యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుడు అనడానికి ఒక ఉదాహరణ నేను బైబిల్ గ్రంథమును చూపిస్తూ మాట్లాడడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన విషయాలను మీకు నేర్పాలని నేను ఆశపడుతున్నాను. అందరూ కూడా బైబిల్ గ్రంథం తెరిచి బిడ్డలారా, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వచనాలను మనం ధ్యానించబోతున్నాం ఈరోజు. 1 నుండి 20 వచనాలు మార్కు రాసిన సువార్త. ఈ మార్కు రాసిన సువార్తలో మొదటి వచనాన్ని మనం చూస్తే, వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగాని, ఆయన అనగా యేసు, అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయెను. పలుమారు వాణ్ణి కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు చేతి సంకెళ్ళు తెంపి ఆ కాలి సంకెళ్లను తుత్తి నీళ్లుగా చేసెను. గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగుళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయించు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. ప్రైజ్ ది లార్డ్. వాడు దూరము నుండి యేసును చూసి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేచాను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దేశానికి వెళ్ళారండి. అది గెరాసీనుల దేశం. ఆ దేశం వెళ్ళాలంటే ఒక పడవ ప్రయాణం చేయాలి. పడవ ప్రయాణం చేసి ఒడ్డుకు దిగాడు. దిగిన తర్వాత ఒక వ్యక్తి ఆయనకు ఎదురుగా వచ్చాడు. వాడు ఏం చేసేవాడంటే సమాధులలో నివసించేవాడు. అతనికి అపవిత్రాత్మ పట్టింది. సమాధులలో ఉండేవాడు. కాళ్లకు చేతులకు సంఖ్యలు వేయబడ్డాయి. ఎన్నిసార్లు వేసినా వాటిని తిత్తినీలుగా చేసుకుంటున్నాడు. ఎవడు కూడా
సాధుపరచలేని జీవితాన్ని బ్రతుకుతున్నాడు. అంటే తన జీవితంలో సాధు గుణం లేదు. మనలా ఉదయం లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి బట్టలు వేసుకొని భోజనం చేసి పని చేసుకొని సాయంత్రం వచ్చి ఇలా భార్య పిల్లలతో కాలయాపన చేసి సాధు జీవనం లేదు. సాధు జీవనం లేకుండా తనను తాను గాయపరుచుకుంటూ బ్రతుకుతున్నాడు కాదు, అలా బ్రతకవలసి వచ్చింది ఒక అపవిత్రాత్మ వలన. ఆ అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే ఇతన్ని ఎప్పుడు సమాధుల్లోనే ఉంచుతుంది, ఎప్పుడు కూడా ఇతన్ని వేధిస్తూనే ఉంది. ఎవరైనా ఇతనిని బంధించాలని చూస్తే సంఖ్యలను సైతము తుత్తినీలుగా చేస్తుంది. అంత శక్తివంతంగా అతని యొక్క దేహము మార్చబడింది. ప్రియమైన సోదరుడా సోదరి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు ఆలోచించి దేవుని యొక్క మర్మాలను అర్థం చేసుకోమని దేవుని సేవకుడిగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ప్రియమైన సోదరి, ఈ కార్యక్రమంలో అతడు దయ్యం పెట్టిన వాడు దూరంగా ఉండి యేసును చూశాడు. ఎన్ని దినాల నుంచి బాధపడుతున్నాడో తెలియదు, ఎంత వేదన పడుతున్నాడో తెలియదు. బట్ వేధించబడుతున్నాడు, శోధించబడుతున్నాడు, శ్రమలతో తన జీవితం అంతా భయంకరంగా బ్రతుకుతున్నాడు. అలాంటి తన జీవితంలోనికి అనూహ్యంగా ఒక సంఘటన, ఒక మార్పు వచ్చేసింది. 5వ అధ్యాయం 6, 7 వచనాల్లో ఏంటంటే, దూరం నుండి యేసును చూశాడు, వచ్చి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి. ఇది ఒక మార్పు. ఎంతకాలం నుంచి బాధపడుతున్నాడో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రము తన జీవితంలో ఒక మార్పు జరిగే టైం వచ్చింది. ఇతనికి అపవిత్రాత్మలు పట్టాయి. వచ్చాడు యేసుప్రభు దగ్గరికి, వచ్చి దూరం నుండి చూసి యేసుప్రభు దగ్గరికి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి. చూడండి, దండం పెడుతున్నది ఇతనిలో ఉన్న దయ్యమా? అపవిత్రాత్మను దయ్యం అనొచ్చు, దురాత్మ అనొచ్చు, పడిపోయిన దేవదూతలను కూడా అనొచ్చు. ఇతనికి దండం పెడుతుంది ఇతను కాదు, ఇతనిలో ఉన్న అపవిత్రాత్మ ఇతనికి దండం పెడుతుంది, నమస్కారం చేస్తుంది. చేస్తూ ఏమంటుందంటే, యేసు అంటే, యేసు అనే పేరు ఈ దయ్యానికి తెలుసా, అతనికి తెలుసా? పట్టిన వ్యక్తికి తెలుసా, దయ్యానికి తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అంటే, ఇక్కడ మాట్లాడుతున్నది దయ్యం పట్టినవాడే, కానీ మాటలు మాత్రం లోపల ఉన్న దయ్యాన్ని మాట్లాడుతుంది. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. యేసు అనే పేరు కూడా దయ్యానికి తెలుసండి. యేసు అనే పేరు దయ్యానికి ఎలా తెలుసు అంటారేమో. లూకా రాసిన సువార్తలోనికి వచ్చేస్తే 1వ అధ్యాయం 32వ వచనంలో, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. మరియతో గాబ్రియేలు దూత వచ్చి, నీకు పుట్టబోయే కుమారునికి యేసు అని పేరు పెట్టుదువు, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడును, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అనేటువంటి తీర్మానము, ఆ మాటలను గాబ్రియేలు దూత వచ్చేసి మరియకు చెప్తుంది. గాబ్రియేలు దూతకు తెలిసిన మాటలు ఇక్కడ అపవిత్రాత్మకి ఎలా తెలుస్తున్నాయి అంటే, యేసు అనే పేరు, సర్వోన్నతుడు అనే పేరు భూమిలో నిశ్చయించబడినది కాదు. ఇవి పరలోక కౌన్సిల్, పరలోకంలో 24 పెద్దలు, 7 దూతలు, సింహాసనంలో ఉన్న తండ్రి అయిన దేవుడు తీర్మానము చేసి ఇవ్వబడిన నామధేయం క్రీస్తు ప్రభు వారి యొక్క పేరు. ఆమేన్. అంటే గాబ్రియేలు ఏ పేరును వాడుతున్నది? యేసు అని పేరు పెడతావు, దయ్యం అంటుంది యేసు నాతో నీకేం పని. అంటే దురాత్మలకు క్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి ఏంటో తెలుసు, ఆయన ఎవరో తెలుసు, ఎక్కడి నుండి వచ్చాడో తెలుసు, ఏం చేయడానికి వచ్చాడో కూడా తెలుసు. విచిత్రము, ఈ మత పిచ్చోళ్ళకి అర్థం కావట్లేదు, ఈ కుల పిచ్చోళ్ళకి అర్థం కావట్లేదండి. దయ్యానికి అర్థమైన సంగతి కూడా ఈ మానవులకు అర్థం కావట్లేదు. యేసు ప్రభు వారి యొక్క ఇలువేంటో. యేసు సర్వోన్నతుడైన దేవుడు. సర్వోన్నతుడైన సంగతి మోస్ట్ హై గాడ్ అంటారు ఇంగ్లీష్లో. మోస్ట్ హై గాడ్ అంటే దయ్యానికి తెలుసు, జీసస్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ గాడ్, ఈజ్ ద మోస్ట్ హై గాడ్ అంటున్నది. అంటే యేసు ప్రభు వారికి ఇలువ దయ్యానికి, అపవిత్రాత్మకు తెలిసినంత కూడా ఈనాడు మనుషులకు తెలియదు. అది వచ్చే మాట్లాడుతుందంటే బిడ్డలారా, యేసుతో ఆ విధంగా సంబోధిస్తుంది. యేసు ప్రభు వారి యొక్క పేరు, నామము ఈ భూమి మీద నిర్ణయించబడి అనుకోకుండా పొరపాట్లు చేసింది కాదు. ఇది పరలోక కౌన్సిల్లో నిర్ణయించబడి జరిగిందని తెలుసుకున్నాం కదా.
ఈ మాట ఎవరికి తెలుసు? అపవిత్రాత్మకు కూడా తెలుసు. సరే, అపవిత్రాత్మలు ఎక్కడ ఉంటాయంటారేమో. దేవుని చిత్తమైతే విశ్వంలో 7 ప్రదేశాలు ఉన్నాయి. వాటిని గురించి నేను ధ్యానించడానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్నాను. అందులో ఎవరు ఎక్కడ ఏ స్థానంలో ఉంటారు అనేటువంటి విషయాన్ని ధ్యానించబోతున్నాం. అపవిత్రాత్మలు ఎక్కడ ఉంటాయి వాటిని గురించి మనం ధ్యానం చేస్తాం. ప్రియమైన వాళ్ళారా, అపవిత్రాత్మలకు క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క దైవత్వము యొక్క గుణలక్షణాలన్నీ తెలుసు. అందుకనే ఆ దురాత్మ అతనికి ఎదురుపడి, నాతో నీకేమి పని, నన్ను బాధపరచొద్దు అని ఏడుకుంటున్నాయి. బాధపరచొద్దు అని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నాను అని బిగ్గరగా కేకలు వేసింది. నన్ను బాధ పెట్టొద్దు అంటే యేసు ప్రభు వారి యొక్క శక్తి ఏంటో దానికి తెలుసు. అపవిత్రాత్మకు తెలుసు. అపవిత్రాత్మకి ఎలా తెలుసు అంటే, అపవిత్రాత్మలను సృష్టించిన వాడు. అపవిత్రాత్మలు కాకముందు అవి పవిత్రమైనవే. పడిపోయిన దూతలుగా లోకములో పడిపోయి లోకములో జీవిస్తున్న వ్యక్తులను చెడగొట్టడానికి అపవిత్రాత్మలుగా చేయబడ్డావు అవి. అందుకే సృష్టించిన వాడి శక్తి తెలుసు కనుక ఆయనకు భయపడుతున్నావు. భయపడుతూ అక్కడ ఏమన్నా చూడండి, 6వ వచనంలో అపవిత్రాత్మ ఎందుకు యేసు ప్రభువారు చూసి అది కేకలేస్తుందంటే, యేసు ప్రభువారు తన మనసులోనే అనుకున్నాడు, నువ్వు ఆ మనసుని విడిచిపోవాలని ఆజ్ఞాపించాడు మనసులో. అప్పుడు ఆ పేరు, ఆయన దయ్యం పేరు అడుగుతాడు, నీ పేరు ఏమని అడగగా వాడు, నా పేరు చేన, ఎలాగనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి, చూడండి అక్కడ అండర్లైన్ చేసుకుని, ఆ దేశంలో నుండి తోలివేయొద్దని ఆయనను మిగులు బతిమాలుకుంటున్నవి. ప్రేమైన సోదరుడా సోదరి, ఆలోచించాలి. ఈ దురాత్మలు ఒక వ్యక్తిని పట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అతను వస్తే, ఆ దయ్యం యేసు ప్రభు వారికి విన్నవించుకుంటున్నా ఏంటంటే, మమ్ములను ఈ దేశంలో నుండి తోలియద్దు. నీకు అనుకూలమైతే, నీకు ఇష్టమైతే ఒక పక్కన పందుల మందం వేస్తున్నాయి, అక్కడికి అందులోనికైనా మమ్మల్ని పంపించు, కానీ ఈ దేశం మాత్రం విడిచిపోవద్దు అని మమ్మల్ని ఆజ్ఞాపించొద్దని చెప్పేసి యేసు ప్రభు వారిని అవి రిక్వెస్ట్ చేసుకుంటున్నాయండి. ఎంత విచిత్రం అంటే, ఎంత అందులో మర్మం దాగిందంటే బిడ్డలారా, ఆ దేశాన్ని విడిచిపోవడానికి ఆ దురాత్మలు ఇష్టపడడం లేదు అని అంటే అర్థం, ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను ఎంత చెడగొట్టడానికి, ఎంత నాశనం చేయడానికి అవి ప్రయత్నం చేస్తున్నాయి అర్థం చేసుకోవాలి. కనుక అవి అలా రిక్వెస్ట్ చేసుకుంటే యేసుప్రభు వారు చెప్పాడు, ఆ దురాత్మలన్నీ కూడా పందుల్లోనికి వెళ్ళి, ఆ పందుల్లోనికి వెళ్ళే విధంగా ఆజ్ఞాపించాడు. ఆ పందుల్లోనికి వెళ్తే ఆ పందులు ఆ వచ్చినటువంటి ఆ పవర్ తట్టుకోలేక, అపవిత్రాత్మ అంటే మామూలుగా ఉండదండి. అపవిత్రాత్మ అంటే ఇంత శాక్, చాలామందికి అర్థం కాని విషయం అది. అపవిత్రాత్మలు మనుషుల్లో మాత్రమే జీవించగలవు, జంతువుల్లో జీవించలేవు అవి. మనుషుల శరీరమే అపవిత్రాత్మకు సరైన నిలయం. కానీ ఏ జంతువు కూడా అపవిత్రాత్మను భరించలేవు, అంత షాకింగ్ ఉంటుంది బాడీలో. వాడు చూడండి, తన బాడీ మీద వస్త్రాలు లేకుండా దిగంబరిగా సంఖ్యలు వేస్తే సంఖ్యలను తెంపుతున్నాడంటే వాని ఒళ్ళంతా ఎంత మంటలు ఉంటున్నాయో అర్థం చేసుకోవాలి మీరు. సురుకులు పోట్లు తట్టుకోలేనంత వేడి, ఇలా కనబడితే గుంజేసుకుంటున్నాడు, తెంచేసుకుంటున్నాడు, అంత దారుణంగా ఉందని పరిస్థితి. అలాంటి దురాత్మ ఏం పేరు, నీ పేరు అంటే సేన అని చెప్పే. సేన అంటే సైన్యమే జీవిస్తుంది ఒక వ్యక్తిలో. అతనిలో ఉన్నటువంటి దురాత్మలను యేసు ప్రభు వారు ఆజ్ఞాపిస్తే బయటికి వెళ్ళిపోతే అక్కడ పందుల మందం వేస్తుందండి. అక్కడ ఇంచుమించు 2000 పందుల మందం వేస్తుంది. ఈ దురాత్మలు అన్నీ కూడా వదిలి అతనిలోని పడ్డాయి, ఆ పందుల్లోని పడ్డాయి. అంటే అర్థం ఏంటంటే, ఆ పందుల మంద 2000 పందుల మంద ఉన్నాయి. ఇతనిని విడిచిపెట్టినటువంటి దురాత్మలు, అపవిత్రాత్మలు ఎన్నున్నాయంటే ప్రియమైన సోదరుడా సోదరి, అక్కడ ఉన్న 2000 పందుల మందలో సరిపోయాయని ఒక వ్యక్తిలో ఇన్ని ఆత్మలు ఉన్నాయని అంటే ఆ వ్యక్తి జీవితం ఎంత విచారకరం, ఎంత బాధాకరం. అందుకనే క్రీస్తు ప్రభువారు అని జీవితానికి విడుదలనివ్వడానికి వచ్చాడు. అనుకోని స్థితిలో వచ్చాడు, అనుకోని స్థితిలో తటస్థపడ్డాడు. వాడికి రిలీజ్ రావడానికే సమయం వచ్చేసింది. ఇప్పుడు వాడిని వదిలినటువంటి అపవిత్రాత్మలన్నీ కూడా వాటి శరీరాల్లోనికి ప్రవేశించగానే బిడ్డలారా అవి వెలవెలవెలలాడిపోతున్నాయండి.
విలవిలలాడిపోయి తట్టుకోలేక అపవిత్రాత్మలు విడిచిన తర్వాత అవి తట్టుకోలేక ఏం చేస్తున్నారంటే మంటలు ఎక్కుతుండే, మంటలు చల్లార్చుకుందామని చెప్పేసి దగ్గరలో సముద్రం ఉంటే ఆ సముద్రంలోనికి దూకాయి. సముద్రంలోనికి దూకంగానే ఊపిరాడక చచ్చిపోయాయండి. ఊపిరాడక చచ్చిపోయాయి. అంత పవర్ఫుల్ అండి అది. ఎంత పవర్ఫుల్ అంటే ఒక వ్యక్తి ఒక దురాత్మ చేత పీడించబడుతున్నాడంటే ఆ వ్యక్తికి ఎలాంటి మందులు పనిచేయవండి, ఎలాంటి వైద్యం పనిచేయదు. ఆ వ్యక్తి శాకింగ్లో ఉంటాడు. కొంతమంది చూడండి, అన్ని మందులు పెట్టండి, ఎంతమంది డాక్టర్లను సంప్రదించండి, ఏం లేదు, మంచిగానే ఉంటాడు, కానీ లోపల క్షీణించిపోతుంటాడు. అది అపవిత్రాత్మ పని. ప్రియమైన సోదరుడు, ఆలోచించండి. ఆ షాకింగ్ను మనిషి మాత్రమే తట్టుకోగలడు. ఈ సృష్టిలో ఏది కూడా అపవిత్రాత్మ శక్తిని తట్టుకునే కెపాసిటీ ఏ బాడీకి లేదండి, కేవలం మనుషునికి మాత్రమే ఇవ్వబడింది. ఎలాగైనా తట్టుకుంటాడు. చాలామందిని చూడండి, బట్టలు లేకుండా తిరుగుతుంటారు. కొంతమంది చూడండి తాగుతారు, బట్టలు లేని సోయి కూడా తెలియదు వాళ్ళకి. ఇన్ని అపవిత్రాత్మలు ఒక వ్యక్తిలో ఉన్నాయంటే ఇక అతని జీవితం ఎంత విచారకరమో అర్థం చేసుకోండి. నేనంటాను, ఈరోజు క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాలకు పూర్వం ఈ అద్భుతం చేశాడు. ఈ కడవరి కాలంలో, ఈ కృపాకాలంలో, ఈ రోజుల్లో మనుషులు ఎన్ని రకాలుగా సుఖపడుతున్నారంటే సినిమాలని, షికార్లని, గంజాయి అని, విస్కీ అని, బ్రాంతి అని, వ్యభిచారం అని, ఎన్ని రకాల పాపాలని, ఇవన్నీ అప్పట్లో లేవండి. పాపం ఉంది కానీ ఇంత రకమైన సుఖాలు లేవు. ఏమీ లేని కాలంలోనే అన్ని దురాత్మలు ఒక వ్యక్తిని వచ్చి శోధించాయి, వేధించాయనంటే ఇప్పుడు 90 డేస్ ఇన్ని సుఖాలు అనుభవిస్తున్న ఒక వ్యక్తిలో ఎన్ని అపవిత్రాత్మలు ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. సోదరుడా, సోదరి, ఒక వ్యక్తి మానసికంగా కురింగిపోతున్నాడు. ఒక వ్యక్తి దినదినము క్షీణించిపోతున్నాడు. ఒక వ్యక్తికి బోన్ క్యాన్సర్ వచ్చింది, ఒక వ్యక్తికి లివర్ క్యాన్సర్ వచ్చింది, ఒక వ్యక్తికి రకరకాల క్యాన్సర్స్ వచ్చినాయి, బ్రెయిన్ ట్యూమర్ వచ్చినది, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చినది. వీటన్నిటికి కారణం ఏంటండి? ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తున్నాయి? అర్థం కాని పరిస్థితి. వీటన్నిటికి కారణము దురాత్మలు అనే విషయము, అపవిత్రాత్మలు అనే సంగతి నేటి ప్రజలకు చాలామందికి తెలియదండి. సాతానుగాడు ఎంత తెలివైనడంటే సైన్స్ అనే ఒక పుస్తకాన్ని పెట్టేసి వీటిని నమ్మకుండా మనుషులకు ఒక అడ్డుబండను వేసేసాడండి. సైన్స్ చూడండి, అపవిత్రాత్మలు నమ్మవు. చాతబడి, బాణామతి, చిల్లంగి వీటిని నమ్మరు. ఎందుకంటే చట్టం, రూల్స్ లేదు. అంటే సాతాను ఎంత తెలివైనవాడంటే, ఎంత కుతంత్రం కలిగిన వాడంటే తను చేసే పని ఎలాగైనా బయటపడకూడదు కనుక చట్టానికి కళ్ళు కప్పేసేది. చాలామంది సైన్స్ నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ కాలంలో కూడా దెయ్యాలేంటండి, ఈ కాలంలో కూడా దురాత్మలు ఏంటండి, ఈ కాలంలో కూడా ఏంటండి. ఈ కాలంలో కాదు, 6000 సంవత్సరాల నుండి మంత్ర విద్య భూమి మీద ఉంది. 6000 సంవత్సరాల నుండి పెద్దలు చెప్తారు. మొట్టమొదటిగా ఈ చేతబడి, చెల్లంగితనం అనేటువంటిది ఇరాన్ అనే దేశంలో ప్రవేశపెట్టబడిందని, ఇరాన్ అనేటువంటి దేశంలో కనిపెట్టారు. అక్కడ నుండి ప్రపంచమంతా వ్యాపించిందని నమ్ముతారు. ప్రియమైన సోదరుల, సోదరి, ఒక వ్యక్తి జీవితంలోనికి ఇవి ఎందుకు ప్రవేశిస్తున్నాయనంటే ఆ వ్యక్తి జీవితము ఆ అపవిత్రాత్మలకు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని స్వతంత్రించుకుంటాయండి. ఆ హృదయాన్ని, ఆ జీవితాన్ని, ఆ శరీరాన్ని వాడుకుంటాయి. పైకి కనబడుతుందేమో మనిషి, లోపల ఉన్నదేమో అపవిత్రాత్మ అంటే దయ్యం. అనుభవిస్తుంది శరీరమా, లోపల ఉన్న ఆత్మ అంటే లోపలున్న ఆత్మనే అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అపవిత్రాత్మ ఎంత తెలివైందంటే పైకి కనబడకుండా లోపలనే మనిషిని క్షీణింపజేసే ఒక చెడ్డ ఆత్మ అది. ఒక వ్యక్తి జీవితంలోనికి వస్తే తన జీవితం మొత్తం తారుమారైపోతుంది. ఆ జీవితం అంతా కూడా విచారకరమైపోతుంది. ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. ఊరికి మంచిగా ఉంటాడు, మంచిగానే ఉంటూ మంచాన పడతాడు. అన్నం తినలేడు, కూర్చోలేడు, తాగలేడు, కూర్చొని కలవరిస్తుంటారు, నిద్రపోయి కలవరిస్తుంటారు. కారణం దురాత్మలు, అపవిత్రాత్మలు. వీటి నుండి విముక్తిని కలిగించడానికి క్రీస్తు ప్రభువారు వచ్చాడు 2000 సంవత్సరాలకు పూర్వం. అపోస్తుల కార్యములో రాయబడింది, దురాత్మ చేత పీడించబడుచున్న వారిని ఆయన స్వస్థపరచుచు సంచరించుచుండెను అని.
అంటే క్రీస్తు ప్రభువారు ఎందుకు పంపబడ్డాడంటే దురాత్మల నుంచి విడిపించడానికి కూడా ఆయన పంపబడ్డాడు. పాపులను రక్షించడానికి. దట్ ఈస్ ద కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లోనే ఇదొక కాన్సెప్ట్. క్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రజలను దురాత్మల ప్రభావం నుండి విడిపించడానికి ప్రయత్నం చేశాడంటే, ఒక వ్యక్తి దురాత్మ పరిపాలనలో ఉంటే దేవుని యొక్క ఆలోచనలు అర్థం కావాలి. దురాత్మ పాలనలో ఉన్నవాడికి కుల పిచ్చి ఎక్కువగా ఉంటుంది, మత పిచ్చి ఎక్కువగా ఉంటుంది, మత గ్రంథాల పిచ్చి ఎక్కువగా ఉంటుంది. కారణం ఏమనినా విభజించు పాలించు అనే తత్వము సాతానుదే. ఒక వ్యక్తి నేను చేతబడులు దయ్యాలను నమ్మని అంటున్నాడంటే నువ్వు దేవుణ్ణి కూడా నమ్మడం లేదని అర్థం. దేవుణ్ణి నమ్మడం లేదంటే నువ్వు నాస్తికుడు అని అర్థం. నాస్తికుడికి దేవునితో పని లేదు, దేవునితో పని లేదు. సోదరుడా సోదరి, నువ్వు ఆస్తికుడు, దేవుని నమ్ముతున్నావు అంటే ఖచ్చితంగా దురాత్మలు ఉన్నాయి, దయ్యములు ఉన్నవని కూడా నమ్ముతున్నావు. నమ్మకపోతే మీ కిరాణా షాపులలో, మీ ఇళ్లలో వచ్చి చూస్తే గుమ్మాలకు తొలగించే నిమ్మకాయలే మీరు ఎంత భయపడుతున్నారో మీ భయానికి నిదర్శనం అది. లేదండి మేము చాలా ధైర్యంగా ఉంటామంటారు. అమావాస్య వస్తే చాలు ఇంటి ముందర 6 గంటలకి పొరకలు సీపుర్లు పెట్టేసి తలుపులు వేసుకొని పడుకుంటారు. నీకు ధైర్యం ఏముంది కదా, నీ దైవం మీద నమ్మకం ఏముంది కదా, ఏమైంది నీ ధైర్యం? సీపుర్లో వచ్చే దురాత్మలను దయ్యాలను ఆపగలవా? చాలామంది దయ్యాలను మేము చూసామంటారు. తెల్ల చీర కట్టుకుందండి, అమావాస్య రోజు అర్ధరాత్రి మల్లెపూలు పెట్టుకొని తిరుగుతుంటే మేము చూసామండి అంటారు. దయ్యాలు తెల్ల చీరలు మల్లెపూలు పెట్టుకోవడానికి వాటికి తెల్ల చీరలు ఎవరు అమ్మారు, మల్లెపూలు ఎవరు అమ్మారు? అమావాస్య రోజే తిరుగుతుంది అంటున్నారు. సో అంతవరకు వదిలేద్దాం. ఒక దురాత్మ, ఒక అపవిత్రాత్మ రాకుండా చాలామంది ఈనాడు పల్లెల్లో చూడండి, చాలామంది ఇండ్ల ముందు పొరకలు వేసుకుంటారు, సీపుర్లు వేసుకొని పడుకుంటారు, చెప్పులు వేసుకొని పడుకుంటారు. నేను అంటాను, దురాత్మ ప్రవేశించడానికి తలుపులు అడ్డమా? దురాత్మ అంటే ఆత్మ, దానికి మళ్ళీ కాళ్ళు చేతులు ఉండవు. అవి తలుపుల్లో నుండైనా రాగలవు, రేకుల్లో నుండైనా రాగలవు, స్లాప్లో నుండైనా రాగలవు, కిటికీలో నుండైనా రాగలవు. నీ పిరిగితనం అది. అపవిత్ర ఆత్మను ఎలా కట్టడి చేయాలో నేర్చుకోవాలి. అపవిత్రాత్మ లేదు అని అంటుంటాము, వాటి నుండి తప్పించుకోవడానికి యజ్ఞాలు, యాగాలు, పూజలు, ఈ మంత్రాలు, ఈ నిమ్మకాయలు పని పెట్టేసుకొని పడుకుంటుంటాం. అయితే ఆలోచించండి, ఇదంతా తాత్కాలికమైనటువంటి పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఇది. ప్రియమైన సోదరుడు ఆలోచించండి. మన భారతదేశంలో చతుర్వేదాలను ఉంటాయి. ఈ చాతబడి, బాణమతి, వీటి గురించి మనం హిస్టారికల్గా మనం చూస్తే ఇవి ఎక్కడ మొదలయ్యాయి, ఎక్కడి నుంచి పుట్టావి అని ఆలోచన చేస్తే చతుర్వేదాలలో అధర్వణ వేదం అనేటువంటి ఒక గ్రంథం ఉంటుంది. ఈ అధర్వణ వేదంలో అధర్వణ మహర్షి రాశాడండి ఇది. ఈ అధర్వణ మహర్షి రాసినటువంటి దీనిని 2 వ్యక్తులు బాగా దీన్ని కంఠత చేసి దీనిలోనికి మరిన్ని ఎక్కువగా క్రోడీకరించారు. వారు మొదటిగా వారిని అధర్వణులు అందరూ, రెండోది అంగీశ్వరులు అంటారు. వీరు ఈ ఇద్దరు కలిసి అధర్వణ వేదాన్ని కంప్లీట్ చేశారు. ఈ అధర్వణ వేదంలోనే ప్రియమైన సోదరులారా, ఈ వేదంలో స్తోత్రాలు ఉంటాయి. ఈ అధర్వణ వేదంలో స్తోత్రాలు ఉంటాయి. తర్వాత మంత్ర విద్యలు, విద్యలు ఎలా చేయాలి, మంత్ర విద్యలు ఎలా చేయాలి, తర్వాత క్రిమి కీటకాలను కూర్చున్నటువంటి ఒక విద్య అందులో ఉంటుంది. అయితే ఈ యొక్క విద్య మొదట్లో ఇరాన్ ప్రాంతంలో మొదలైందని చెప్తారు. ఇది భారతదేశంలో ఇప్పటికీ మంత్ర విద్య నేర్చుకోవడానికి అధర్వణ వేదమే ఒక పట్టు అనేది ఒక శాస్త్రీయమైనటువంటి నమ్మకం. అంటే దీనిని బట్టి ఏంటంటే దీని యొక్క మూలం ఏంటంటే, దీని యొక్క అర్థం ఏంటంటే, ఈ అధర్వణ వేదం 2 విషయాలు నేర్పింది. మంత్ర విద్యల ద్వారా తనకి నచ్చని, తమకు గిట్టని వ్యక్తులను మంత్ర విద్య ద్వారా దురాత్మలను రిలీజ్ చేసేసి వారి మీదకి ప్రయోగించి చంపడం మంత్ర ప్రయోగం అంటారు. రెండోది, ఒక వ్యక్తిని మనసును వారి యొక్క కంట్రోల్కి తెచ్చేసుకుంటారు. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క నియంత్రణ అంతా వీరి కంట్రోల్లోకి తెచ్చేసుకుని వారిని అలా ప్రయోగం చేస్తుంటారు. ఈ రకమైన 2 ప్రయోగాలు ఐదవ మతంలో అధర్వణ వేదం ద్వారానే, ఈ చాతబడి, చిల్లంగితనము, వీటి ద్వారా ప్రజలు భారతదేశంలో ఇప్పటికీ చాలా ప్రబలుతుందండి. దీన్ని ఇంగ్లీష్లో విచ్ క్రాఫ్ట్ అంటారు, బ్లాక్ మ్యాజిక్ అంటారు. విచ్ క్రాఫ్ట్ అండ్ బ్లాక్ మ్యాజిక్ అంటారు. అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము, ప్రజలను
చీకటిలోనికి నెట్టేసి, అంధకారంలోనికి నెట్టేసి, వీరికి సత్యం అనేది అర్థం కాకుండా, సుఖశాంతులతో జీవించకుండా వీరిని వారి జీవితంలో అంతమొందించడానికి సాతానుగాడు ప్రవేశపెట్టినటువంటి ఈ మంత్రవిద్య. ఈ మంత్రవిద్య యొక్క శక్తి ఎంత ప్రబలమైన, భూమిని తలక్రిందులు చేయి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారని అపోస్తుల కాలంలో రాయబడింది. అయితే ఈ అపోస్తుల కాలంలో మాంత్రిక విద్య ఎంత చేతగానిది అయిపోయిందంటే, ఆనాడు మాంత్రిక విద్య నేర్చుకున్న ఆ మాంత్రికులందరూ కూడా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, సువార్త ప్రబలుతున్నప్పుడు వారు నేర్చుకున్న మంత్రపు విద్య పుస్తకాలన్నీ తెచ్చి అపోస్తులుడైన పౌలు కాలంలో వారి పాదాల దగ్గర, వారి యొక్క దగ్గర పెట్టి కాల్చి బూడిద చేశారట. అంటే సువార్తకు ఉన్న శక్తి, క్రీస్తు ప్రభు వారి యొక్క మాటలకు ఉన్న శక్తి ఏ మంత్ర విద్యకు కూడా లేదు. అది ఏది కూడా పనిచేయదు. అలాంటి శక్తి కలిగినటువంటి సువార్త, అంత శక్తి కలిగినటువంటి మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. ప్రియమైన సోదరుడా, ఐదవ మత గ్రంథంలో కూడా ఉంది మాంత్రిక తాంత్రిక విద్యలను గురించి. ఒక వ్యక్తిని చెడగొట్టాలన్నా, ఒక వ్యక్తిని తాంత్రికంగా మాంత్రికంగా తన శాంతిని, తన యొక్క నెమ్మదిని పడగొట్టాలంటే చేసే ఈ తాంత్రిక విద్యలను గురించి మత గ్రంథాల్లో కూడా రాయబడ్డాయి. దీనిని కొంత ముస్లిం మత గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథంలో కూడా రాయబడుతుంది. బిడ్డలారా, దీన్ని తాబీదని పిలుస్తారు. జినీల సాయంతో మాయలు చేయొచ్చు అనేటువంటిది కొందరి ముస్లింల నమ్మకం. అది అయితే జినీలను వదిలించడానికి ఖురాన్లోని కొన్ని పదాలు కూడా వాడతారు. జినీలు అంటారు. అయితే ఖురాన్ ప్రకారము ఈ జినీల సాయం కోరడం నిషిద్ధం. ఎవరు కూడా ఖురాన్ను వాడుకొని జినీలను అనగా అపవిత్రాత్మను వాడుకోవడం నిషిద్ధం. ఎక్కువగా కొంతమంది చేస్తుంటారు. వీటిని ఖురాన్ మత పెద్దలు ఇప్పుడు నిషేధించారు. అంటే అపవిత్రాత్మలను వాడుకునే సిద్ధాంతము ఇలాగుందనమాట. ఇలాంటి పరిస్థితుల్లో నుండి, ఇలాంటి సంస్కృతిలో నుండి ప్రజలు చాలామంది చాలా బాధపడుతున్నారండి. ఈనాడు చూడండి, ప్రజలు దేవాలయాల్లోకి వెళ్తున్నారు, ఎన్నో పూజలు చేస్తున్నారు, ఎన్నో కానుకలు ఇస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, నైవేద్యాలు పెడుతున్నారు, ధూప నైవేద్యాలు అన్నీ పెడుతున్నారండి. వాళ్ళ బాధ ఏంటంటే, మేము చల్లగా ఉండాలి, మా కుటుంబం మీదికి ఏది చీకటి ప్రభావం రాకూడదు. ప్రియమైన సోదరి సోదరుడా, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. మనుషుని ప్రతి శాపము, ప్రతి విధమైనటువంటి ఈ బ్లాక్ మ్యాజిక్ను తప్పించి, విచ్ క్రాఫ్ట్ను కూడా తప్పించి నీకు సంరక్షణ, సురక్షితమైనటువంటి జీవితం ఇవ్వగలిగింది కేవలం క్రీస్తేనండి. క్రీస్తు ప్రభు వారి యొక్క నామములోనే ఒక మనిషికి సంపూర్ణమైన విడుదల ఉందండి. ఎందుకంటారా, ఇప్పుడు చూసాం మనం, దురాత్మ పట్టిన వాడు అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. గాబ్రియేలు దూత అంటుంది, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎస్, ఇదే మాటను అపోస్తల కార్యాలను మనం చూస్తే అక్కడ కూడా దేవుని సేవకులు, పౌలు అనేటువంటి దైవ సేవకుడు సువార్తను ప్రకటిస్తుండగా దురాత్మ పట్టిన ఒక చిన్నది అంటుంది, వీరు సర్వోన్నతుని దేవుని దాసులు. గాడ్ ఈజ్ మోస్ట్ హై గాడ్, గాడ్ ఈజ్ నాట్ ఏ లో గాడ్. ఎక్కడో లోతులో ఉండి నిన్ను సంరక్షించేవాడు కాదు దేవుడు. నిన్ను రక్షించాలంటే మోస్ట్ హై గాడ్ కావాలి. నీ జీవితంలో ప్రతి చిల్లంగితనము కొట్టివేయబడాలి, చేతబడి కొట్టివేయబడాలంటే నీ జీవితంలోని మోస్ట్ హై గాడ్, అందరికంటే సర్వోన్నతమైన వాడు కావాలి. హీ ఈజ్ జీసస్. నేను చెప్తున్నాను, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన విలువ దయ్యాలకు తెలుసు, మనుషులకు తెలియదు. మనుషులకు తెలియదండి యేసు యొక్క శక్తి ఏంటో. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే, ఒకసారి బైబిల్ గ్రంథం తెరిచి చూడండి, 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. గాడ్ ఈజ్ వన్, యు బిలీవ్. బట్ నువ్వు నమ్మడమే కాదు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములు నువ్వు నమ్మి వణుకుచున్నవి. దేవుడు ఒక్కడేనండి, సర్వ మతాలు ఒక్కటేనండి, అన్ని నదులపై సముద్రంలో కలుస్తాయండి. అలాగే మనమందరం కూడా చచ్చిపోయి పరలోకం పోతామండి. ఎవడో పిచ్చోడు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. దేవుడు ఒక్కడే, అన్ని మతాలు ఒకటి కాదు, అందరి దేవుడు అందరూ ఒకటి కాదు. దేవుడు ఒక్కడే అనే సంగతి
అజ్ఞానులమైన మనకు తెలియదు, దయ్యానికి తెలిసిందా నీతేంటో. ఎవరికి భయపడతాయో దయ్యాలు, ఆయనే నిజమైన దేవుడు. ఎవరు నామములో దయ్యాలు వదిలిపోతాయో ఆయనే నిజమైన దేవుడు. అపవిత్రాత్మలపై అధికారం కలిగిన వాడు, చీకటి శక్తులపై అధికారం కలిగిన వాడు, చాతబడి బాణామతి మీద అధికారం కలిగిన వాడు, మాంత్రిక తాంత్రిక శక్తులపై అధికారం కలిగిన వాడు ఆయనే యేసుక్రీస్తు. ఆయన నామములోనే ఒక వ్యక్తికి పరిపూర్ణమైన విడుదల రాగలదు. దేవుడు ఒక్కడైనా నమ్ముతున్నారా? అనేకులను నమ్ముతున్నారా? యేసుక్రీస్తు అన్ని ఇంకో బొమ్మలన్నీ పెట్టేసి యేసుప్రభు వారి బొమ్మ కూడా ఒకటి పెట్టేసి అందరిలో ఏదో ఒకటి అనుకుంటున్నారా? నో, జీసస్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ గాడ్. ఈయన నువ్వు అనుకుంటున్న దేవుడు కాదు. ఈజ్ అ స్పెషల్ గాడ్ హూ క్రియేటెడ్ ద యూనివర్సల్ బై హిజ్ వర్డ్. ఎవరు విశ్వాన్ని తన నోటి మాట చేత సృష్టించారో ఆయనే సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు ఒక్కడైనా నమ్ముతున్నావా? అనేకులను నమ్ముతున్నావా? అంటే దయ్యానికి తెలిసిన శబ్దాంతం కూడా మనకు తెలియదు. ఈ దయ్యానం ఏ థియాలజీ చదివిందండి? బీటీహెచ్ యాడ్ చదివింది, సిటీహెచ్ యాడ్ చదివింది, పీజీ ఎక్కడ చేసి వచ్చింది? దేవుడు ఒక్కడే అని చెప్పడానికి నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా నీకు రాదది. దయ్యముకు తెలిసిన శాస్త్రం ఏంటో తెలుసా? పరలోకములో 24 పెద్దలు. మీరు అర్థం చేసుకోవాలి. ఈ దయ్యం పట్టినటువంటి వ్యక్తి యేసు ప్రభు వారికి నమస్కారం చేశాడు. దయ్యం యేసు ప్రభు వారికి నమస్కారం చేయడం అనండి. చాలా మంది అంటారు యేసుక్రీస్తు ప్రభు మతం కొంతమంది మత పిచ్చోళ్ళు అంటారు యేసు ప్రభు వారు దేవుడు కాదండి, ఆయన ఒక ప్రవక్త అంటారు. ప్రవక్తకి దండం పెడతాయా దయ్యాలు? ఏ ప్రవక్త గారని ప్రశ్నిస్తాయి. ఆ దయ్యం అంటుంది నమస్కరించి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఈ నమస్కరించే అనే మాట ప్రకటన గ్రంథంలోకి వచ్చి చూస్తే 24 పెద్దలు సింహాసనం చుట్టూ కూడి నిలబడి వారి సింహాసనాలు దేవుని పాదాల యొద్ద పెట్టి ఆయనకు నమస్కారము చేసి నేను రాయబడుతుంది. అది ప్రకటన గ్రంథంలోనికి మీరు వచ్చి చూస్తే అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. అది 4:10 అంటే 24 పెద్దలు, 7 దూతలు, అక్కడ 4 జీవులు, వీరందరూ కూడా యేసు అక్కడ సింహాసనం దగ్గర తండ్రి అయిన దేవునికి నమస్కరిస్తున్నారు. ఇక్కడ అపవిత్రాత్మ కూడా యేసుకు నమస్కరిస్తుంది. అంటే ఏంది? యేసు తండ్రి, తండ్రి యేసు, దానికి తెలుసు. అంటే ఎవరికి నమస్కరించాలి? ఒకసారి యోహాను భక్తుడు వెళ్ళి దర్శనం చూస్తుంటే ఒక దేవదూత వస్తే దేవదూత కాళ్ళు పట్టుకోపోతాడు. అప్పుడు అంటే వద్దు సుమి, నేను కూడా నీ సహదాసుడనే, నువ్వు నేను మనం ఆరాధించవలసిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనే పరలోకంలో ఉన్నాడు, ఆయనకే మనం పూజ చేయాలంటాడు. అంటే యోహాను దృష్టిలో, దేవదూతల దృష్టిలో ఎవరికి నమస్కారం చేయాలంటే కేవలం దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి. ఈ దేవదూతలు అపవిత్రాత్మలు ఉన్నాయి కదా, అపవిత్రాత్మలు కూడా మొదట మంచి దూతలని చెప్పుకున్నాం. ఈ మొదట మంచి దూతలైనవి అపవిత్రాత్మలకు ఎందుకు తయారు చేయబడ్డాయి అంటే కొంత స్వభావం, కొంత రాంగ్ ఆలోచనల వల్ల అవి చెడిపోయాయి. అంటే ఈ అపవిత్రాత్మకు యేసు ఎవరని తెలుసు? ఆయన సర్వోన్నతుడి దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు అనే సంగతి దానే తెలుసు. దేవుని కుమారుడు అంటారు కదండి, కుమారుడు ఎట్లా దేవుడు అవుతాడని యోహాను గ్రంథం, యోహాను సువార్త మీరు చదివితే అర్థమవుతుంది. యేసు ప్రభు వారిని ఎందుకు సిలువేశారో తెలుసా? చాలా మందికి క్రీస్తు ప్రభు వారిని ఎందుకు సిలువేశారో తెలియదు. ఎందుకు సిలువేశారంటే యేసు దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకే వేశారు. యూదుల ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే దేవునికి కుమారుడు అనకూడదు. దేవుడు కూడా దేవుని కుమారుని, దేవుని బిడ్డని అనకూడదు. దేవుని బిడ్డని అంటే చంపేస్తారు. దేవుని బిడ్డ అంటే ఈక్వల్ గాడ్, నేను కూడా దేవుణ్ణే అని అర్థం దానికి. అందుకే యూదులు ఆయనను సిలువ వేశారు. ఇక్కడ నమస్కారం ఎందుకు చేస్తుంది దయ్యం అనంటే దయ్యానికి తెలుసు యేసే దేవుడు. ఆమేన్. ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారని మీరు అనుకుంటున్నారు, దయ్యానికి తెలుసు దేవుడు ఒక్కడే, ఈజ్ ద జీసస్, ఆయన యేసుక్రీస్తు. దయ్యానికి తెలిసినటువంటి సిద్ధాంతము, దయ్యానికి తెలిసిన విధానం ఈ రోజున ఎన్నో పట్టాలు పట్టి, పీజీలు చేసి, డిగ్రీలు చేసి, డాక్టర్లు చేసి, మత పిచ్చి పట్టి, కుల పిచ్చి పట్టి సస్తున్న జనానికి అర్థం కావట్లేదు, పిచ్చోళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాం. గాడ్ ఈజ్ వన్ అని. ఎవరా దేవుడు? ఈ దయ్యం ఒప్పుకుంటున్న యేసా దేవుడు నీ దృష్టిలో ఎవరో?
దేవుడు నిన్ను రక్షించేవాడు. నువ్వు రక్షించుకునేవాడు కాదు నీకు దేవుడు, నిన్ను రక్షించేవాడు నీకు దేవుడు. బలులు యాగాలు అడిగేవాడు కాదు దేవుడు, నీకోసం బలయ్యేవాడు దేవుడు. నీ ఆస్తులు కోరేవాడు కాదు దేవుడు, నీ కోసం తన ఆస్తిని వదిలిపెట్టి బీదవాడు కావాలి ఆయన దేవుడు. అర్థమవుతుందా సోదరుడా? ఆలోచించండి. థింక్ అబౌట్ ఇట్. దైవం గురించి ఆలోచించండి, దేవుని గురించి ఆలోచించండి. నీ నుండి లాభాన్ని అపేక్షించువారు, లాభమును కోరువారు నీకెలాగూ నీకు లాభం చేకూర్చగలరు. చాలామంది, చాలా ప్రజలు, చాలా కుటుంబాలు అంధత్వంలో బ్రతుకుతున్నారు, చీకటిలో బ్రతుకుతున్నారు, ఎవరికో భయపడుతున్నారు. సంవత్సరానికి వచ్చేసరికి యాటలు కోసి, గొర్రెలను కోసి, మేకలను కోసి దేవతలను మేము తృప్తి పెడుతున్నామని సంతోషిస్తున్నారు. దాని అర్థము, దాని భావం ఏమని నా బిడ్డలారా, వాటిని తృప్తి పెట్టకపోతే నిన్ను ఆవహిస్తాయి అనేటువంటి భయంతో చేస్తున్నారు ఈరోజు. ఈ బలులు దేవునికి కావాలా? నిజంగా దేవునికి అవసరమా? ఈ రోజున మాంత్రిక తాంత్రిక విద్యల చేత ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఓ మాంత్రిక వైద్య విద్యను నేర్చుకుంటున్న వారలారా, జాగ్రత్త, తస్మత్. నువ్వు బ్రతికే 60-70 సంవత్సరాల కాలానికి ప్రజల జీవితాలలో శాంతిని దొంగిలించే వ్యక్తులారా, ఇప్పటికైనా మారు మనసు పొందండి. నిజమైన దేవుడైన యేసుక్రీస్తు వైపు మీ జీవితాలను మరల్చుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు సువార్తను ప్రకటించడానికి వచ్చాను, ఆయన పక్షంగా నిలబడి. ప్రియమైన సోదరుడి, సోదరుడా, ఆలోచించండి. మీ జీవితంలో ఇంకా తీరని అనారోగ్యాలు, బాధలు, సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయనంటే కారణం మీరు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలి. మనం చూసాము మాంత్రిక విద్యను హిందూ మతంలో, ఖురాన్ మతంలో ఎలాగూ, ఇస్లాం మతంలో ఎలాగ మాట్లాడతారు, ఎలా వాటిని వాడుకుంటారు. మరి మన క్రైస్తవ్యంలోనికి వచ్చేస్తే, క్రైస్తవ్యంలో కూడా ఒక విధానం ఉంది. దయ్యములను వదిలించడానికి ప్రభువారు ఎప్పుడో అధికారం ఇచ్చాడని, నా అధికారమే నేను మీకు ఇస్తున్నానన్నాడు. అధికారాన్ని తీసుకున్న మనము ఉచితంగా తీసుకున్నాం. ఎవరి కోసమైనా ఉచితంగానే ప్రార్థన చేయాలి. పౌలు అపోస్తులైనటువంటి అపోస్తుల కాలంలో వారి నడికట్లు తగిలి దయ్యములు వదిలిపోయాయి, రోగాలు వదిలిపోయాయి. అంతవరకు ఓకే. ఈ రోజున మనము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దురాత్మలు వదిలిపోతాయంటానికి ఎలాంటి సందేహం లేదు, వదిలిపోతాయి. అయితే దీనిని వ్యాపారం చేయకూడదు సుమా. దీనిని వ్యాపారం చేసుకుంటూ కర్చీపులు అమ్ముకోవడం, కొబ్బరి నూనెలు అమ్ముకోవడం నేరం సుమా. అక్రమం చేయడం దేవుని నామములో నేరం. మనకిచ్చాడు అధికారం. తేళ్లను తొక్కగలం, మిడునాగులను తొక్కగలం, అంత అధికారం వచ్చాడు. నా నామమున మీరు దయ్యములను ఎల్లగొట్టుదురు, దురాత్మలను ఎల్లగొట్టుదురు అంటే అధికారం ఇచ్చాడు. అధికారాన్ని వాడుకోవాలి, కానీ దానిని దుర్వినియోగం చేయకూడదు, వ్యాపారం చేయకూడదు అని అడ్డం పెట్టుకోండి. క్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి అధికారము ఆయన పరిచర్య చేసి ఆయన రాజ్యాన్ని కట్టమని. ఆయన రాజ్యాన్ని కట్టాలి. చాలా మందికి దయ్యాలను ఎల్లగొట్టడానికి చాలా ప్రయోగాలు చేస్తున్నారు. చేయి మీద పెట్టి నెట్టేస్తున్నారు. చేయి మీద నెట్టి కింద పడిన వల్ల దయ్యం పోతుందా? ఒక దయ్యము వెళ్ళిపోయింది అని అంటే అర్థం ఆ వ్యక్తిని మరలా రాదని కాదు అర్థం, అది మళ్ళా వస్తుంది. ఒక వ్యక్తికి దురాత్మ వదిలిపోయింది, ఒక వ్యక్తికి అపవిత్రాత్మ వదిలిపోయిందంటే ఆ వ్యక్తికి మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటంటే కూర్చోబెట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన సువార్త స్పష్టంగా చెప్పాలి. ఏ వ్యక్తికి సువార్త స్పష్టంగా అర్థమై ఆ వ్యక్తి సువార్తను అంగీకరిస్తాడో ఆ శరీరంలోనికి వదిలిపోయిన అపవిత్రాత్మ మళ్ళా తిరిగి రాలేవండి. చాలా మంది సేవకులు చేస్తున్న తప్పిదం ఇదే. ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నాయి అని చెప్పేసి కింద పడిపోగానే వదిలేస్తున్నారు. అది కాదు, సువార్త చెప్పాలి. సువార్త చెబితే మరలా దురాత్మలు తిరిగి రావవి. దయ్యాలు వెళ్ళిపోవడం హీరోయిజం కాదు. చాలా మంది నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోయినాయి, దురాత్మలు పోయినాయి, నేను ప్రార్థన చేస్తే అది పోయింది ఇది పోయింది అని చెప్పేసి. నో, దాన్ని బట్టి కాదు నువ్వు సంతోషించాల్సింది. నీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉన్నదని సంతోషించు. నీవు జీవ గ్రంథములో నీ పేరు రాయబడి ఉన్నదని సంతోషించక నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయని నువ్వు సంతోషిస్తే జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడినది కొట్టివేయబడుతుంది. సేవకుడా, ఓ సువార్థికుడా,
నేను అంటాను, నీ పేరు పాస్పోర్ట్లో లేకపోయినా ఏం కాదు, రేషన్ కార్డులో లేకపోయినా ఏం కాదు, ఆధార్ కార్డులో లేకపోయినా ఏం కాదు. అంటే ఆధార్ కార్డు రాదు, రేషన్ బియ్యం రావు, ఆధార్ కార్డులో లేకపోతే సెల్ ఫోన్లో సిమ్లు కొనుక్కోవడానికి వీలు కాదు. బట్ జీవ గ్రంథంలో పేరు లేకపోతే పరలోకంలో నీకు ప్రవేశించలేవు. నువ్వు ఇక్కడ సంతోషించవచ్చు, ఎగరొచ్చు, కేకలేసి గంతులు పెట్టించి మనుషులను అడావుడు చేయొచ్చు. ఇది నీకు ఇవ్వబడిన అధికారంలో ఒక పార్ట్, కానీ ఇది ఫుల్ పార్ట్ కాదు నీ సేవా జీవితంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో. క్రీస్తు ప్రభు వారు ఈరోజు మనందరికి అధికారం ఇచ్చాడు. ప్రియమైన సోదరుడా, సోదరి, చాలా మంది ఈ కార్యక్రమాన్ని ఐందవ సోదరులు చూస్తుండొచ్చు. మీరు ఆలోచించండి, ఇంకా కుదటి పడిన రోగాలు, మంచాన పడి ఇంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా తగ్గడం లేదు, ఇన్ని మందులు వేసినా ఒక వ్యక్తికి రోగం తగ్గడం లేదు, ఒక వ్యక్తికి ఒంట్లో నయం కావడం లేదంటే జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తిపై ఒకవేళ మంత్ర ప్రయోగం జరిగి ఉండొచ్చు. అదే కదని చెప్పేసి మీరు మంత్ర వైద్యుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ తాయెత్తులు కట్టేసుకొని నిమ్మకాయలు పెట్టేసుకుని బ్రతికితే మాత్రము వాటి వలన మీరు ఉపశమనం పొందలేరు. ఇది శాశ్వతమైన నివారణ కాదు. ఒక అపవిత్రాత్మ మరొక అపవిత్రాత్మని ఎలా వదిలికొట్టగలదండి? వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా. భూత వైద్యము చేసేటువంటి వాడు చేతబడి చేసినటువంటి వ్యక్తులకు ఎలాగ బాగు చేయగలడు? వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా. అందుకే అంటాడు క్రీస్తు ప్రభు వారు. అందుకే ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా మీకు వస్తే దగ్గరలో ఉన్నటువంటి మీ మందిరాలకు వెళ్ళండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయించుకోండి. మీరు ఖచ్చితంగా విడుదల పొందగలరు. ఎందుకంటే సర్వోన్నతుడైనటువంటి యేసు నామమున శక్తి ఉన్నది. దయ్యాలు వణికే నామం యేసునామం, దురాత్మలు వణికే నామం యేసునామం. ఈ వాక్య ప్రకారంగా మనకు చెప్తుంది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. అపవిత్రాత్మ యొక్క అర్థం ఏంటంటే 6వ అధ్యాయం 12వ వచనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు స్పష్టంగా చెప్తాడు, మీరు పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే ఈ అపవిత్రాత్మలు ఎక్కడున్నాయి? ఆకాశ మండలంలో ఉన్నాయి. గబ్బిలాలు ఎలా ఆడాడతాయో తెలుసా మీకు? కాళ్ళు పైకి పెట్టి తల కిందకు పెడుతుంది. ఇప్పుడున్న అపవిత్రాత్మలన్నీ కూడా అలాగే ఆకాశ మండలంలో బ్రేలాడుతున్నాయి. ప్రపంచ భవిష్యత్తును చూడండి మీరు. ఈ ఆకాశ మండలం అంటే మొదటి, మధ్య, 3వ ఆకాశం. ఈ 3వ ఆకాశంలోనే దురాత్మలు, పడిపోయిన దేవదూతలన్నీ అక్కడే ఉంటాయి. ఈ పడిపోయినటువంటి దూతలన్నీ కూడా అక్కడే ఉండి ఈ భూమి మీద నివసిస్తున్న మనుషులపై ప్రభావం చూపడానికి అవి అధికారాన్ని చూపుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రియమైన వాళ్ళరా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మరి మనకేం కావాలి? ఏం అవసరం? ఏం లేదండి. క్రీస్తు ప్రభు వారిని నమ్మండి, నమ్మి బాప్తిస్మం తీసుకోండి. ప్రార్థన చేయడానికి పెద్ద కోటేసుకొని లాంచ్ వేసుకొని నడుముకు దట్టి కట్టుకున్న పాస్టర్ ప్రార్థన చేస్తేనే దయ్యం పోతుందంటే నీవు అవివేకివి, అవిశ్వాసం. యేసు నామమున నువ్వు ప్రార్థన చేసినా కూడా దయ్యాలు వెళ్ళిపోగలవు. చాలా మంది చరిత్రను మనం చూస్తే యేసు నామమును ఉచ్చరించడం పూనుకున్నారంట. ఒకప్పుడు ఓం భీమ్ అనేటువంటి మాంత్రికులు అపోస్తుల కాలంలోకి వచ్చేసరికి దయ్యాలను ఎల్లగొట్టమని ప్రజలను తీసుకుని వస్తే యేసు నామమునని ఉచ్చరించడానికి పూనుకున్నారట. అయితే ఆ దయ్యాలకి యేసు నామం తెలుసు, దేవుని సేవకులు తెలుసు, నిజమైన ప్రార్థన పరులు తెలుసు. కనుక దానిని అడ్డగోలుగా వాడుకుంటున్నటువంటి వారిని పడి బట్టలు చీల్చుకుంటాయట, సింపేసి. అంటే అపవిత్రాత్మకు యేసు ఎవరో తెలుసు, యేసు సేవకులు ఎవరో తెలుసు, యేసు నామాన్ని ఎవరు వాడుకోవాలో కూడా తెలుసు. ఆమేన్. యేసు నామాన్ని ఎలా వాడుకోవాలంటే కేవలం నువ్వు నమ్మి బాప్తిసం పొందుకోవడమే దానికి అర్హత. దీనిని డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటే కుదరదు. ఏ షాపులో అమ్మబడదు. ఇది తాయెత్తులు కావు అమ్ముకోవడానికి, మంత్ర పుస్తకాలు కాదు అమ్ముకోవడానికి. క్రీస్తు నామమును నువ్వు బాప్తిసం పొంది నమ్మి బాప్తిసం పొందితే అధికారం నీకు ఇవ్వబడుతుంది. అధికారం పొందుకున్న నీవు ఎలాంటి అపవిత్రాత్మనైనా ఖండించడానికి నువ్వు అధికారం కలిగి ఉంటావు. ఖండించడానికి అధికారం ఉంది కదని చెప్పేసి దీనిని వ్యాపారం చేయడం మరిగావా, ప్రభు దృష్టిలో అక్రమము చేస్తావు. చాలామంది చూడండి,
చాలామంది సావుకురాండ్రని నేను చూస్తుంటాను. ఒకసారి ప్రార్థన చేస్తే చాలు, ఎవరైనా కింద పడిపోలేదనుకోండి నెడతా ఉంటారు. ఎందుకు నెట్టాలి? దురాత్మను నువ్వు నెట్టాల్సిన అవసరం లేదు. నిన్ను చూస్తేనే విలవిలలాడాలి, నీ పేరు చెప్పి విలవిలలాడాలి, రావద్దని మొత్తుకొని ఆడవాలి. అర్థమవుతుందా? టచ్ చేయాల్సిన అవసరం లేదు. నీ ఆత్మీయ జీవితంలో శక్తి ఉంటే. అదే యేసుప్రభువు వారు శిష్యులను హెచ్చరించాడు. ఒకసారి దురాత్మ పట్టింది, నా కుమారుణ్ణి బాగు చేయండి అని చెప్పేసి తీసుకొస్తే వీరి వల్ల కాలేదు. అప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి చెప్తాడు అతను, అయ్యా నీ శిష్యులను వేడుకున్నాను దురాత్మను వెళ్ళగొట్టమని, కానీ వారి చేత కాలేదనండి. యేసుప్రభు వారు అంటాడు, అల్ప విశ్వాసులారా ఎందాక నేను మీతో ఉంటాను. అంటే యేసుప్రభు వారి యొక్క వాగ్దానాన్ని వాడుకోకపోతే మనం అల్ప విశ్వాసులమే. ఒక వ్యక్తికి కడుపులో వస్తుంది, తలను వస్తుంది అనుకుందాం. ఆ వ్యక్తికి టాబ్లెట్ జేబులో ఉంది, కానీ తలనొస్తుందని ఏడుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇటు పిచ్చోడా మంచోడా? కడుపులో వస్తుంది, టాబ్లెట్ జేబులో ఉంది, పక్కనే ఉంది, ప్యాకెట్లో ఉంది, మొత్తుకుంటున్నాడు, అల్లాడిపోతున్నాడు, తిరిగిపోతున్నాడు, కానీ ఆ టాబ్లెట్ వేసుకోవడం లేదు. అంటే అర్థమైంది, పిచ్చోడా మంచోడా? ప్రేమైన సోదరి ఆలోచించండి. దీని అర్థమేమనినా, బైబిల్లో ఉన్న దేవుడు మన జీవితంలో అధికారం కలిగి ఉన్నప్పుడు మనం వాడుకోవాలి. కానీ వాడుకోకుండా పక్కన పెడితే మనం ఆ టాబ్లెట్ వాడుకోకుండా జేబులో పెట్టుకున్నవాడు ఎంతో, అలాగే మనం కూడా అంతే అవివేకులం, బుద్ధిహీనులం. కనుక క్రీస్తు ప్రభు వారిని నమ్మాలి, నమ్మి బాప్తిస్మం పొందుకోవాలి. పొందిన తర్వాత అధికారం మనకి ఇవ్వబడుతుంది. అధికారాన్ని ప్రతినిత్యం మనం వాడుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు, దయ్యమా పో అంటారు. కాదు, దయ్యమా పో అని ప్రార్థన చేయకూడదు. యేసు నామమున నిన్ను బంధిస్తున్నానని చెప్పాలి. బంధిస్తున్నాను, ఎక్కడ బంధిస్తున్నావు? ఇంట్లోనా, రూములోనా, గదిలోనా, బయటనా? పాతాళములో నిన్ను బంధిస్తున్నానని తొక్కాలి. అప్పుడు అపవిత్ర ఆత్మలు నిన్ను విడిచి, నీ దేహాన్ని విడిచి, నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళగలవు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన సోదరి, నీ జీవితంలో ఇంకా అపవిత్ర ఆత్మల ప్రభావం ఉంటే ప్రభువుని యేసును అంగీకరించు. ఇంకా చేతబడి ఈ ప్రభావాల చేత నువ్వు బాధపడుతుంటే సర్వోన్నతుడైన యేసు దగ్గరికి రా. నీ జీవితంపై అధికారం కలిగిన వాడు ఆయనే. అన్ని విషయాల్లో విజయం ఇచ్చే దేవుడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. విజయం ఇచ్చే యేసు వైపు తిరగాలి, మనుషుల వైపు కాదు, మంత్ర విద్యల వైపు కాదు. సజీవుడైన యేసు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన ఒక్కడే దేవుడని నమ్మాడు. దురాత్మలు నమ్ముతున్నాయి. నువ్వు కూడా ఆయన ఒక్కడే దేవుడని నువ్వు నమ్మగలిగితే, నీ శ్వాసములో ప్రభువును హెచ్చించగలిగితే నువ్వు కూడా ఆయన చేత విడుదల పొందగలవు. కనుక ఇలాంటి సర్వోన్నతుడైన దేవుని ఆశీర్వాదాలు నీకు కావాలంటే కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. నాతో పాటు ఏకీభవించండి. ప్రభువానికి స్తోత్రాలు. అందరూ కూడా ఏకీభవించండి, కళ్ళు మూసుకోండి. ఒకవేళ నీ కుటుంబంలో దురాత్మన ప్రభావం ఉండొచ్చు, ఎవడైనా చీకటి శక్తినిపై ప్రభావం చూపుతుండొచ్చు. దయచేసి మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ఒకవేళ తీరని రోగము, మానసిక వేదన, దురాత్మల ప్రభావం చేత మీరు బాధపడుతుంటే మీ స్క్రీన్పై మీరు చేపెట్టండి. యేసు నామమున ఆయన శక్తిని మీ జీవితాల్లోనికి విడుదల చేయబోతున్నారు. ఆయన నామమున ఆయన ఇచ్చాడు, ఆయన అధికారము గల నామాన్ని మీ జీవితంలోనికి విడుదల చేయబోతున్నాను. నజరేయుడైన యేసు నామమున ప్రతి బిడ్డ జీవితంలోనికి ఇప్పుడే వెలుగు వచ్చునుగాక. ప్రతి బిడ్డ జీవితంలోనికి ఇప్పుడే ప్రభావము విడుదలవునుగాక. పరిశుద్ధాత్మ దేవుడి కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను తాకి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ప్రతి విధమైన రోగము యేసు నామమున కొట్టివేయబడునుగాక. ప్రతి విధమైన అపవిత్రాత్మల చీకటి ప్రభావం యేసు నామమున లయపరచబడునుగాక. ఈ కార్యక్రమంలో ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డలోనికి యేసు నామమున విజయం కలుగునుగాక. నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. ప్రియమైన వారలారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపరచబడి మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయగలం. మే గాడ్ బ్లెస్ యు. షలోమ్.